హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనము కొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనం అంటే ఎలా రావచ్చు గ్రూప్ 1 ప్రిలిమినరీలో కానీ లేదంటే గ్రూప్ 2లలో ఎగ్జామినేషన్లలో ఎకనామిక్ క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు అనే దాని మీద. ఇందులో కూడా నేను ఎక్కువ ట్రికీ క్వశ్చన్స్ కూడా చెప్పట్లేదు. బేసిక్ క్వశ్చన్లలోనే మనం ఎలా మిస్టేక్ చేస్తామన్న దాని గురించి మాట్లాడుకుందాం. కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఒక 8 to 10 క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మన ప్రిపరేషన్ లెవెల్ అనేది ఎలా ఉందనేది మీరు అసెస్మెంట్ చేసుకోండి. ఓకే. గ్రూప్ 2 తెలంగాణ కోర్స్ కోసం మనకి ఎవరైనా కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం జీనియస్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫిబ్రవరి 29th వరకు మాత్రమే 1000 రూపీస్ ఉంటుంది. ఆ తర్వాత ప్రైస్ అనేది పెంచబోతున్నాం 2500కి. ఎందుకంటే గూగుల్ ఛార్జెస్ కానీ, మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ, ఇంటర్నెట్ బిల్స్ కానీ, మాకు పవర్ బిల్స్ కానీ డబ్బులే వెళ్ళట్లేదు. యాక్చువల్గా ఇది రియాలిటీ. మీరు ఎలా అనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. రియాలిటీ ఇది. అందువల్ల మేము పెంచబోతున్నాం 2500కి. ఎందుకంటే గూగుల్ కొత్త రూల్స్ వచ్చినాయి. నేను ఒక్కనే మీకు అబద్ధం చెప్తున్నాను అనుకుంటే యాప్స్ మెయింటైన్ చేసి అందరిని అడగండి. గూగుల్ కొత్త రూల్స్ అనేది మా నుంచి ఎక్కువ రెవెన్యూ డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు. అంటే ఎక్కువ మొత్తంలో కట్ అవ్వడము, మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా ఎక్కువ మొత్తంలో అవుతున్నాయి. రైట్, అదంతా స్టోరీ, అది మాకు సంబంధించింది. కానీ మీకు చెప్తున్నా, పక్కన పెట్టేస్తే ఇదన్నమాట. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, జాగ్రఫీ కానీ, ఈ అన్ని కోర్సెస్ ప్రిలిమినరీలో చాలా వెయిటేజ్ ఉంది. వాటి గురించి కూడా కోర్సు లాంచ్ చేయబోతున్నాను నేను. రైట్ నౌ డిజాస్టర్ మేనేజ్మెంట్ నేను రికార్డ్ చేస్తున్నా. ఆల్రెడీ జాగ్రఫీ రికార్డింగ్ అయిపోయింది. డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, జాగ్రఫీ ఈ 3 కలిపి 30 మార్కులు ఉంటాయి మనకి. రైట్, ఇంక్లూడింగ్ దట్ గ్రూప్ 2లో పేపర్ 1 అయినా, గ్రూప్ 1 ప్రిలిమినరీలో అయినా రెండింటిలో 30 మార్కులు ఉంటాయి. ఆ కోర్సు కూడా మనం ఒక 1 వీక్లో లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. ఎకానమీ ఆల్రెడీ ఎలాగూ ఉంది. ఓకే, రైట్. ఇది 2500 అవ్వబోతుంది. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఇంకా ఉంటే వాళ్ళకి చెప్పండి. ఆల్రెడీ చాలామంది కోర్స్ తీసుకున్నారు కాబట్టి మీరు చెప్పండి. ఫీజు అనేది నేను పెంచట్లేదు, మాకు అట్లా వచ్చేసినాయి అప్లికేషన్స్ అనేటివి. మేము ఎక్కువ పే చేయాల్సి వస్తుంది, కమిషన్స్ కానీ ఇవన్నీ కూడా, అందువల్ల పెంచాల్సి వస్తుంది. ఓకేనా? లేదంటే మా వర్కర్స్కి మా ఏసీ బిల్లు, ఈ పవర్ బిల్లు ఇవి కూడా మేము కట్టలేకపోతున్నాం. దిస్ ఈజ్ ద రీజన్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, క్వశ్చన్స్ ఎలా ఉంటాయనేది కొన్ని చూద్దాం మనం. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ట్రూ రిగార్డింగ్ ద వాట్ ఇన్క్లూసివ్ గ్రోత్ అన్నాడు. ట్రూ రిగార్డింగ్ ద వాట్ ఇన్క్లూసివ్ గ్రోత్ అన్నాడు. ఇన్క్లూసివ్ గ్రోత్ అంటే ఏంటిది అనేది మనకు ఫస్ట్ తెలియాలి. ఇన్క్లూసివ్ గ్రోత్. అది ఒకసారి ఆప్షన్ చదుదాం. మీరు కూడా చదవండి ఆప్షన్స్, మీకు టైం ఇస్తాను. ఓకే, ఫస్ట్ వన్ ఏమన్నాడు? ఇన్క్లూసివ్ గ్రోత్ రేట్ ఈజ్ ఫ్యూల్డ్ బై ద వాట్ మార్కెట్ డ్రివెన్ సోర్సెస్ ఆఫ్ ద గ్రోత్ అన్నాడు. రెండోది ఇంక్లూసివ్ గ్రోత్ ఫోకసెస్ ఆన్ ద ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ అన్నాడు. ఇన్క్లూసివ్ గ్రోత్ ఫోకసెస్ ఆన్ ద వాట్ ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ అని చెప్పాడు. ఏమన్నాడు? ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ అని చెప్పాడు. ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. దేని గురించి సంబంధించి? ఇన్క్లూసివ్ గ్రోత్ ఏదైతే ఉందో ఈ ఇన్క్లూసివ్ గ్రోత్కి సంబంధించి ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓకేనా? ఒకటి ఏమంటున్నాడు? ఇది మార్కెట్ వల్లనే నడుస్తుందని చెప్తున్నాడు. ఇన్క్లూసివ్ గ్రోత్ ఏదైతే ఉందో ఈ ఇన్క్లూసివ్ గ్రోత్ అనేది దేనివల్ల? మార్కెట్ డ్రివెన్ ఫోర్సెస్ వల్ల జరుగుతుందని చెప్పాడు. ఇంకోటి ఏంటి? ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేస్తుందని చెప్తున్నాడు. ఇది ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ పైన ఫోకస్ చేస్తుందని చెప్తున్నాడు. ఇందులో ఏవి కరెక్ట్ అని అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్క్లూసివ్ గ్రోత్ అంటే 2 కాంటెక్స్ట్లలో తీసుకోవచ్చు మనకి. ఇన్క్లూసివ్ గ్రోత్ అంటే అందరూ డెవలప్ అయ్యే డెవలప్మెంట్ని. సపోజ్ అగ్రికల్చర్ సెక్టార్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ, సర్వీస్ సెక్టార్ కానీ, ఈ అన్ని సెక్టార్స్ అనేటివి గ్రో అవ్వాలి. అన్ని సెక్టార్స్ గ్రో అయితే అన్ని సెక్టార్స్ గ్రో అవ్వడానికి కూడా మనం ఏమని చెప్పచ్చు? ఇన్క్లూసివ్ గ్రోత్ అని చెప్పచ్చు. ఇన్క్లూసివ్ గ్రోత్ దట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ ఆల్ సెక్టార్స్ అని చెప్పచ్చు. లేదా ఇక్కడ మనుషుల పరంగా తీసుకున్నాం అనుకో, ఎస్సీస్ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఉమెన్ కానీ, ఫిజికలీ డిసేబుల్డ్ కానీ, ఇలా ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి మనం అన్ని బెనిఫిట్స్ అందించగలిగితే, ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీస్ అనేది డెవలప్మెంట్ జరిగితే దాన్ని కూడా మనం ఏం చెప్పచ్చు? ఇన్క్లూసివ్ గ్రోత్ అని చెప్పచ్చు. దాన్ని కూడా ఏం చెప్పొచ్చు మనము? ఇన్క్లూసివ్ గ్రోత్ అని చెప్పొచ్చు. అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సెక్టార్ అన్ని సమపాలలో డెవలప్ అవ్వడం, అలాగే అన్ని వర్గాల వాళ్ళు డెవలప్ అవ్వడాన్ని మనం ఏమని చెప్పొచ్చు? ఇన్క్లూసివ్ గ్రోత్ అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే దట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ ఆల్ సెక్టార్స్ ఆఫ్ ద ఎకానమీ. ఎకానమీలో ఉన్న అన్ని సెక్టార్స్ డెవలప్ అవ్వడాన్ని మనం సింపుల్గా ఏమని చెప్పొచ్చు? ఇన్క్లూసివ్ గ్రోత్ అని చెప్పొచ్చు. మరి ఇన్క్లూసివ్ గ్రోత్ అనే దానివల్ల ఏం జరుగుతుందని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, ఇన్క్లూసివ్ గ్రోత్ అనేది మరి అన్ని సెక్టార్స్ డెవలప్ అవ్వాలి. అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, సర్వీస్ సెక్టార్ కానీ, అన్ని సెక్టార్స్ డెవలప్ అవ్వాలంటే ఓన్లీ గవర్నమెంటే చేయగలదా? ఓన్లీ గవర్నమెంటే చేయలేదు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఈరోజు సర్వీస్ సెక్టార్లో ఉన్నాం. ఈరోజు సర్వీస్ సెక్టార్ అంతా ఎవరిది? ప్రైవేట్ సెక్టార్ నడిపిస్తుంది. ఈరోజు ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ అన్ని కూడా ఎవరు నడిపిస్తున్నారు? ప్రైవేట్ సెక్టార్ నడిపిస్తుంది. అగ్రికల్చర్ ఎవరు చేస్తున్నారు? ఫార్మర్స్ అందరూ కూడా ప్రైవేట్ సెక్టారే కదా. గవర్నమెంట్ ఏమైనా వ్యవసాయం చేస్తుందా ఇది భారతదేశంలో? కాదు కదా. అన్ని సెక్టార్స్, కానీ గవర్నమెంట్ ఏం చేయాలి? వాటికి సపోర్ట్ మాత్రమే ఇవ్వగలుగుతుంది. గవర్నమెంట్ అనేది ఇన్క్లూసివ్ గ్రోత్కి సపోర్ట్ మాత్రమే ఇవ్వగలుగుతుంది. గవర్నమెంటే ప్రతిదీ చేయదు. గవర్నమెంట్ అనేది ఒక పాలసీని తీసుకొచ్చి ఆ పాలసీ ద్వారా ఇన్క్లూసివ్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. అంతే తప్ప గవర్నమెంటే ఇండస్ట్రీ పెట్టడం, గవర్నమెంటే సర్వీస్ చేయడం, గవర్నమెంట్ అన్నీ చేయదు. అవి చేయడానికి కోసం అవకాశాలని కల్పిస్తుంది ప్రైవేట్ వ్యక్తులకి.
సో అందువల్ల ఇంక్లూజివ్ గ్రోత్ అనేది డెఫినెట్గా ఎవరి వల్ల ఫ్యూల్డ్ బై ద వాట్ మార్కెట్ డ్రివెన్ ఫోర్సెస్. మార్కెట్ డ్రివెన్ అంటే ఇక్కడ మార్కెట్లో ఎవరు ఉంటారు, ప్రైవేట్ వ్యక్తులే ఉంటారు కదా. ఈ ప్రైవేట్ వ్యక్తులు ఇన్వెస్ట్మెంట్ పెడతారు, ప్రైవేట్ వ్యక్తులే డెవలప్మెంట్ చేస్తారు. ఆ ప్రైవేట్ వ్యక్తులకు కావాల్సిన అవకాశాలన్నింటిని కూడా గవర్నమెంట్ అందించాలి. అలా అందించకపోతే జరగదు, అన్ని గవర్నమెంట్ చేయడం సాధ్యం కాదు. అందువల్ల మనం చదువుకున్నాం కదా, సోషలిస్టిక్ ఎకానమీ ఎందుకు ఫ్లాప్ అయింది అంటే ప్రతిదీ గవర్నమెంటే చేయాలంటే ఏం చేయాలి, గవర్నమెంటే స్నానం చేయాలి పిల్లలకి, గవర్నమెంటే బట్టలు వేయాలి, గవర్నమెంటే ఫోటోలు పెట్టాలి, గవర్నమెంట్ నూనె పెట్టాలి, గవర్నమెంటే షూలు వేయాలి, గవర్నమెంటే సాక్స్లు వేయాలి, గవర్నమెంట్ బ్యాగ్ పట్టుకొని స్కూల్ దాకా తీసుకుపోవాలి. అందరికీ అన్ని చేయాలంటే సాధ్యమైందా? సాధ్యం కాదు. సో కాబట్టి డెఫినెట్గా ఇంక్లూసివ్ గ్రోత్ ఉండాలంటే మార్కెట్ ఫోర్సెస్ని ఎంకరేజ్ చేయాలి. ఓకేనా? ఇది ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎవరిది? గవర్నమెంట్. అందువల్ల ఏమన్నాడు, ఇంక్లూసివ్ గ్రోత్ ఇస్ ఫ్యూల్డ్ అంటే దాన్ని పైకి లేపేది ఎవరు? మార్కెట్ ఎకానమీ. దానికి సపోర్ట్ ఇవ్వాల్సింది ఎవరు? గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంక్లూసివ్ గ్రోత్ ఫోకసెస్ ఆన్ ద వాట్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్. ఇదే కదా ఎంప్లాయ్మెంట్ కాకుండా ఇక్కడ ఒక వర్డ్ ఉంది, ఏముంది? ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ అని. ప్రొడక్టివ్ అంటే కరెక్ట్గా మనకి ఎలాంటి అన్ని సెక్టార్లలో అందరూ వర్క్ చేస్తూ ఉండాలి, ఎవరు వేస్ట్గా ఉండకూడదు. ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేయాలి. అంటే అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ ఇవన్నీ కూడా ఈక్వల్గా గ్రో అవుతున్నాయి అనుకో, అందరికీ అన్ని అందుబాటులో ఉంటాయి అండ్ కరెక్ట్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. సో కాబట్టి డెఫినెట్గా ఇంక్లూసివ్ గ్రోత్ అప్పుడు ఏంటిది? ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కరెక్ట్గా అందరూ అన్ని సెక్టర్లలో పనిచేస్తుంటారు, అన్ని రకాల వస్తువులు ప్రొడక్షన్ చేస్తుంటారు, అన్నీ ఉంటాయి. సో ఖచ్చితంగా ఏముంటుంది మనకి? ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఏమన్నాడు, ఇంక్లూసివ్ గ్రోత్ ఫోకసెస్ ఆన్ ద వాట్ ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ అన్నాడు. ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ మీద మనం ఫోకస్ చేస్తామా అంటే నో. ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు జరుగుతుంది? ఇక్కడ అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరికినప్పుడు దాని ద్వారా ఏం జనరేట్ అవుతుంది? మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది? మనకి పీపుల్ యొక్క ఏం పెరుగుతాయి? మనకి లివింగ్ స్టాండర్డ్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతాయి మనకి. దీనివల్ల ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ జరగడం ద్వారా. సో కాబట్టి మనము ఈ ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ పైన మనం పెద్దగా ఫోకస్ చేయము, అది జరుగుతుంది. దాని యొక్క కాన్సిక్వెన్స్, దేని యొక్క కాన్సిక్వెన్సెస్? ఇంక్లూసివ్ గ్రోత్ కనుక ఉంటే ఆటోమేటిక్గా జరుగుతుంది, ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇది కాన్సిక్వెన్స్ అనమాట మనకి. ఓకేనా? సో కాబట్టి ఇది ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద ఇంక్లూసివ్ గ్రోత్. సో ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. కానీ థర్డ్ ఏంటిది? దిస్ ఇస్ ద వాట్ కాన్సిక్వెన్స్. ఒకవేళ ఇంక్లూసివ్ గ్రోత్ అనేది ఉంటే ఇంక్లూసివ్ గ్రోత్ వల్ల ఖచ్చితంగా ఏం జరుగుతుంది? ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది డెఫినెట్గా. ఓకేనా? సో కాబట్టి ఇది కాన్సిక్వెన్స్ ఆఫ్ ద వాట్ ఇంక్లూసివ్ గ్రోత్. ఇంక్లూసివ్ గ్రోత్ యొక్క ఏంటిది? మనకి కాన్సిక్వెన్సెస్ అని చెప్తున్నాం మనం. సో కాబట్టి ఇంక్లూసివ్ గ్రోత్ ఫోకసెస్ ఆన్ ఇన్కమ్ ఇంక్లూసివ్ గ్రోత్ అనేది ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ మీద ఫోకస్ చేయదు, వీటిపైన ఫోకస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఇది కొంచెం ట్రికీ క్వశ్చనే. సో ఆన్సర్ ఏంటిది? మనకి 1 and 2 ఓన్లీ. నెక్స్ట్ వన్, విత్ రిఫరెన్స్ టు ద కంట్రీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాన్స్టిట్యూట్ ద వాట్ హ్యూమన్ క్యాపిటల్. హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటిదని అడుగుతున్నాడు. వెరీ బేసిక్ క్వశ్చన్. So human capital, the investment made by the what human in the business, or investment made by the country raising the standards of the living of the people, or the skill, experience and knowledge possessed by the people, or the savings done by the what human for the what future. Human capital అంటే ఏమనుకుంటున్నాడు? ఎకానమీలో హ్యూమన్ క్యాపిటల్ అంటే ఎవరు? మనుషులే కదా. మనకున్నటువంటి స్కిల్స్, మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్, మనకున్నటువంటి నాలెడ్జ్ ఏమంటాం? హ్యూమన్ క్యాపిటల్ అంటాం. ఫిజికల్ క్యాపిటల్ అంటే ఏంటిది? రోడ్లు, రైల్వేలు, వాటర్ రిసోర్సెస్, ఇవన్నీ మనకే ఫిజికల్ క్యాపిటల్ అంటాం. మరి హ్యూమన్ క్యాపిటల్ అంటే మనకున్న నాలెడ్జ్ ద్వారా కూడా సొసైటీని, ఎకానమీని ఏం చేయొచ్చు? డెవలప్మెంట్ చేయొచ్చా లేదా? సో ఎకానమీలో హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటిది? మనుషులకు ఉన్నటువంటి స్కిల్స్ కానీ, మనుషులకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, మనుషులకు ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ ఉపయోగించి మనం ఏం చేయాలి? ఇన్కమ్ని జనరేట్ చేయాలి. మనుషులు లేకుండా ఏం చేయలేం కదా. సో అందువల్లనే ఈ స్కిల్స్, ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ని ఏమంటాం మనం? హ్యూమన్ క్యాపిటల్ అని చెప్తుంటాం. ఎకానమీలో ఏమంటాం? హ్యూమన్ క్యాపిటల్. దిస్ ఇస్ వాట్ వెరీ బేసిక్ క్వశ్చన్. నేను టఫ్ క్వశ్చన్ అనట్లేదు, ఇది చాలా బేసిక్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. Consider the following statement. Higher GDP growth, higher growth in the GDP and population can occur together. Population growth rate అంటే జనాభా పెరగడము మరియు జీడిపి పెరగడం అనేది రెండు ఒకేసారి జరగడానికి అవకాశం ఉందంటున్నాడు. రెండోది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆల్వేస్ డిక్రీజెస్ విత్ పాపులేషన్ గ్రోత్ అంటున్నాడు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పాపులేషన్ పెరిగిన కొద్దీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఏమైతుంది? తగ్గుతుంది అంటున్నాడు. ఓకే, ఫస్ట్ అనుకుందాం. జీడిపి, పాపులేషన్. జీడిపి అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? సో జీడిపి, పాపులేషన్ వర్సెస్ జీడిపి మనం తీసుకుంటే, జీడిపి అంటే ఏంటిది? ద ప్రొడక్షన్ ఆఫ్ ద వాట్ గూడ్స్ అండ్ సర్వీసెస్, రైట్? సో ప్రొడక్షన్ ఆఫ్ ద వాట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్తున్నామా లేదా? ప్రొడక్షన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే,
ఈ ప్రొడక్షన్ ఆఫ్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ ఉండాలి అంటే మరి వస్తువులకు ఏం పెరగాలి, ఎక్కువ మొత్తంలో వస్తువులకు ఏం పెరగాలి, డిమాండ్ పెరగాలి. వస్తువులకు డిమాండ్ పెరగాలంటే ఏముంటుందమ్మా, పాపులేషన్ పెరగాలి కదా. పాపులేషన్ పెరిగినప్పుడు సో ఇఫ్ ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్, థింక్ దట్ ఇఫ్ ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్, పాపులేషన్ పెరిగినప్పుడు వస్తువులకు ఏం పెరుగుతుంది, మనకి డిమాండ్ అనేది పెరుగుతుంది కదా. డెఫినెట్గా వస్తువులకు ఏం పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. వస్తువులకు డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వస్తువుల యొక్క ఏం పెరుగుతుంది, మనకి ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. వస్తువుల యొక్క ప్రొడక్షన్ పెరిగినప్పుడు మనకి ఏం పెరుగుతుంది, జీడిపి వాల్యూ అనేది పెరుగుతుంది. జీడిపి అంటే ఏంటిది, దట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద వాట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మన భారతదేశంలో ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూని అంటాము కదా. సో ఎంత క్వాంటిటీ ఆఫ్ ద గూడ్స్ ప్రొడ్యూస్ అయినాయి ఇంటూ వాటికి ఉన్నటువంటి ఏంటిది ప్రైజెస్. సపోజ్ 5 గూడ్స్ ప్రొడ్యూస్ అయినాయి, ఒక్కొక్క దాని ప్రైస్ 10 రూపీస్ అనుకుందాం. అప్పుడు జీడిపి వాల్యూ ఎంత అయితే 50 రూపాయలు అవుతుంది. ఎన్ని గూడ్స్ ప్రొడ్యూస్ అయితే అంత జీడిపి ప్రొడ్యూస్ అవుతుంది. కానీ గూడ్స్ ప్రొడక్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది, పాపులేషన్ మీద డిపెండ్ అవుతుంది లేదా. పాపులేషన్ పెరిగినప్పుడు జీడిపి కూడా ఏమవుతుంది, పెరగడానికి అవకాశం ఉందా లేదా, డెఫినెట్గా అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ ఏమన్నాడు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది తగ్గుతుంది దేని పెరిగినప్పుడు, జీడిపి గ్రోత్ పెరిగినప్పుడు అంటున్నాడు. అవునా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటిది, ఇలా మన టోటల్ ఇన్కమ్, మనకు వచ్చినటువంటి టోటల్ ఇన్కమ్ అండ్ డివైడెడ్ బై ద వాట్ టోటల్ పాపులేషన్, రైట్. సో టోటల్ ఇన్కమ్ బై ద వాట్ టోటల్ పాపులేషన్. సో రైట్. సో పాపులేషన్ పెరిగిన కొద్దీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమవుతుంది, మనకి తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది కదా. పాపులేషన్ పెరిగిన కొద్దీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమైతే తగ్గుతుంది, దట్ ఈస్ టోటల్ ఇన్కమ్ బై. ఇప్పుడు 50 రూపాయలు సంపాదించాము, ఒక 10 మందే ఉన్నారనుకుందాం పాపులేషన్. నెక్స్ట్ 50 రూపాయలు సంపాదించావు, మరి పాపులేషన్ అనేది 15 అయింది. సో ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గుతుందా, తగ్గదా, డెఫినెట్గా తగ్గుతూ ఉంటుంది పర్ క్యాపిటల్ ఇన్కమ్. దట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్. పాపులేషన్ పెరిగిన కొద్దీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గుతూ ఉంటుంది. కరెక్టేనా, రైట్. సో ఇదంతా కాన్సెప్ట్లు మీకు తెలుసు, నేను అర్థమైందా. ఇక్కడ నేను క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మళ్ళీ మీరేమనుకుంటారు, సార్ ఇంతే చెప్తారేమో అనుకో. ఇంతే కాదు, ఇది మనం క్వశ్చన్ ఆన్సర్ మాట్లాడి ఈ కాన్సెప్ట్లని మీరు చదివి ఉండాలి ఆల్రెడీ. అర్థమవుతుందా. సో కాబట్టి డెఫినెట్గా సో ఈ క్వశ్చన్ అయితే ఇది అందరూ సెకండ్ది కరెక్ట్ పెడతారు, కానీ ఫస్ట్ దాన్ని చాలామంది మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంది. సో ఏమిటిది, హయ్యర్ గ్రోత్ ఇన్ ద జీడిపి అండ్ పాపులేషన్ కెన్ అక్కర్ టుగెదర్, రైట్. రెండు ఒకేసారి జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పాపులేషన్ పెరిగితే వస్తువులకు డిమాండ్ పెరిగి ప్రొడక్షన్ పెరుగుతుంది, కాబట్టి ఏం పెరుగుతుంది, మనకి జీడిపి కూడా పెరుగుతుంది. సో డెఫినెట్గా సో ఈ రెండు కూడా కరెక్టే. సో కాబట్టి ఏంటిది, బోత్ 1 and 2 కూడా ఏంటిది, మనకి కరెక్టే. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అంటున్నాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఏమన్నాడు, ద రియల్ జీడిపి మెజర్స్ ద ఎకానమీస్ టోటల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఎ గివెన్ ఇయర్ టేకింగ్ ఇన్ టు ద అకౌంట్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ ద వాట్ ప్రైస్ లెవెల్. డెఫినెట్గా అంతే కదా, రైట్. చూద్దాం ఏంటిదని. నెక్స్ట్, రియల్ జీడిపి కెన్ బి నెవర్ బి మోర్ దాన్ వాట్ నామినల్ జీడిపి. నామినల్ జీడిపి కన్నా ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండదు, నామినల్ జీడిపి కన్నా తక్కువనే ఉంటుందని చెప్తున్నాడు. ఏది, సో రియల్ జీడిపి ఈజ్ నెవర్ బి, నెవర్ ఎప్పుడు. ఇది చూద్దాం ఒకసారి. రియల్ జీడిపి నామినల్ జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, బేస్ ఇయర్ని తీసుకునే కదా. సో బేస్ ఇయర్ని తీసుకునే కదా అమ్మ క్యాలిక్యులేట్ చేసేది మనం. సో సపోజ్ ఇప్పుడు నామినల్ జీడిపి తీసుకున్నాం అనుకో. ఇప్పుడు నామినల్ జీడిపి ఫర్ దిస్ ఫినాన్షియల్ ఇయర్, నామినల్ జీడిపి ఈ ఫినాన్షియల్ ఇయర్. ఈ ఫినాన్షియల్ ఇయర్ అంటే ఇప్పుడున్న ఫినాన్షియల్ ఇయర్ ఏది, 2023 2024 2023-24 అయిపోయింది. సరే, మనం కొత్త ఇంకా అవ్వలే కదా, నడుస్తుంది 2023-24. సో 2023లో జరిగినటువంటి ఏంటిది ప్రొడక్షన్. సో ఇప్పుడు 2023-24లో జరిగినటువంటి ప్రొడక్షన్ ఇంటూ ప్రైజెస్ ఆఫ్ ద ఇయర్ ద సేమ్ ఇయర్. సో ఇలా 2023లో యొక్క వస్తువుల యొక్క ప్రైజెస్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఏమంటాం మనం, నామినల్ జీడిపి అంటారు, రైట్. సో కానీ మరి రియల్ జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, రియల్ జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి వీ విల్ కన్సిడర్ ద వాట్ బేస్ ఇయర్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. సో బేస్ ఇయర్ని కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడు మనకి ఇదే కదా తీసుకునేది, ప్రొడక్షన్ ఆఫ్ ద 2023 and the 24 ఇంటూ ప్రైజెస్ ఆఫ్ ద దేని తీసుకుంటాం మనం, బేస్ ఇయర్ తీసుకుంటాం. 2011 and the 12 యొక్క ఏంటిది ప్రైజెస్ తీసుకుంటాం, ఆ ఇయర్ యొక్క బేస్ ఇయర్ ప్రైజెస్ తీసుకుంటాం. సో ఇప్పుడు డెఫినెట్గా ఇక్కడ ఏముంది, మనకి ప్రొడక్షనే ఉంది కదా. సో ఇక్కడ ప్రొడక్షన్ కామన్, మరి ఇక్కడ ఏం మారినాయి, ఇక్కడ ప్రైజెస్ మారినాయి, ఇక్కడ ప్రైజెస్ మారినాయి. ఇది ఇయర్ ప్రైజెస్, ఇది బేస్ ఇయర్ ప్రైజెస్. సో కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటిలో డిఫరెన్స్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, చేంజ్ ఇన్ ప్రైస్ లెవెల్స్నే కదా, చేంజ్ ఇన్ ప్రైస్ లెవెల్స్ ఇండికేట్ చేస్తుంది. సో కాబట్టి నామినల్ జీడిపి రియల్ జీడిపి మధ్యలో మనకు తేడా అనేది ఏంటిది, చేంజ్ ఇన్ ప్రైస్ లెవెల్సే కదా. సో కాబట్టి ఇది ఇండికేట్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్టే. ఏముంది ఫస్ట్ స్టేట్మెంట్, రియల్ ఎకానమీ ద టోటల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ దియర్ టేకెన్ ఇన్ టు ద అకౌంట్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ ద వాట్ ప్రైస్ లెవెల్స్, రైట్, కరెక్ట్ అది. నెక్స్ట్ ఏమన్నాడు, రియల్ జీడిపి కెన్ బి నెవర్ బి మోర్ దాన్ నామినల్ జీడిపి అన్నాడు. నామినల్ జీడిపి కన్నా ఎక్కువగా ఉండదని చెప్తున్నాడు. సాధ్యమైంది, స్టేట్మెంట్ 2 రాంగ్ అవుతుంది. ఎట్లా, ఇక్కడ మారితే మారచ్చు కదమ్మా. సో ఇప్పుడు ఇయర్ కన్నా బేస్ ఇయర్ ప్రైస్ ఇది మారిపోతే మారచ్చు కదా. ఖచ్చితంగా ఆల్వేస్ నామినల్ జీడిపి ఎక్కువగా ఉండాలన్న రూల్ ఉందా. ఇప్పుడు ఇక్కడ ప్రైజెస్ పడిపోయినాయి అనుకోండి, బేస్ ఇయర్ ప్రైజెస్ కన్నా ఇయర్ ప్రైజెస్ తగ్గిపోయినాయి అనుకో, అప్పుడు తగ్గుద్ది కదా. ఇప్పుడు 2011-12 ప్రైజెస్ కన్నా ఈ ప్రైజెస్ తగ్గినాయి అనుకో, ఆటోమేటిక్గా దీని వాల్యూ పెరుగుతుంది, దీని వాల్యూ ఏమైతే తగ్గుతుంది కదా, తగ్గుతుంది లేదా.
సో కాబట్టి సో అది ఆటోమేటిక్గా సో అందువల్ల నీకు స్టేట్మెంట్ 2లో ఉన్నది ఏమవుతుంది రాంగ్ అవుతుంది. సో ఇది సో స్టేట్మెంట్ 2 ఉన్నది ఏంటిది రాంగ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఏమైతే ఓన్లీ ఇది మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో రియల్ జీడిపి కెన్ బి నెవర్ బి మోర్ దెన్ రియల్ జీడిపి కూడా నామినల్ జీడిపి కన్నా ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఎప్పుడు ఈ ఇయర్లో ఉన్న ప్రైజెస్ అనేది తగ్గుతాయి, దేనికన్నా బేస్ ఇయర్ కన్నా ప్రైజెస్ తగ్గిపోతాయి. అర్థమవుతుందని నేను చెప్పింది. వీటికన్నా ఈ ప్రైజెస్ తగ్గినాయి అనుకోండి, ఈ ప్రైజెస్ తగ్గిపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది సో నామినల్ జీడిపి తగ్గుతుంది, రియల్ జీడిపి పెరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్న క్వశ్చన్ ప్రకారం ఏంటిది మనకి ఓన్లీ 1 కరెక్ట్. ఇది అన్నీ కూడా టఫ్ క్వశ్చన్స్ కాదు, అనే టఫ్ క్వశ్చన్స్ కాదు. ఇవి టఫ్ క్వశ్చన్స్ ఇంకా వేరే ఉంటాయి, తర్వాత చెప్తా. ఇవన్నీ బేసిక్ అండర్స్టాండింగ్, నీకు కనీసం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉందా లేదా అని టెస్ట్ చేస్తాడు. ఇవి ఇలాంటివి కొన్ని ఒక 25% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇలాంటివి ఉంటాయి, బేసిక్ క్వశ్చన్స్. నెక్స్ట్ థర్డ్ వన్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యూజువల్లీ టెంపరరీ రైజెస్. ఏమంటున్నాడు, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అంటున్నాడు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది యూజువల్లీ టెంపరరీ రైజెస్ వెన్ ద ఎకానమీ బిగిన్స్. ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఎకానమీ బిగిన్స్ ఫ్రమ్ ద వాట్ సో రీకవరీ ఫ్రమ్ ద వాట్ రిసెషన్. రిసెషన్ నుంచి రీకవరీ అయ్యేటప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరుగుతుంది అంటున్నాడు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరుగుతుంది అంటున్నాడు. ఎందుకు పెరుగుతుంది అని ఇలా చాలా రీజన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఒక్కసారి, మీరు క్వశ్చన్ అర్థం చేసుకునే ముందు, ఆప్షన్స్ చదివే ముందు మనం కాన్సెప్ట్కి వెళ్దాం. ఎప్పుడైనా సరే జీడిపి గ్రోత్ అనేది సో నెగిటివ్ గ్రోత్ రేట్లోకి వెళ్తే ఏమంటాం, జీడిపి గ్రోత్ రేట్ అనేది నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంటే అంటే కంటిన్యూస్లీ ఓకేనా, కంటిన్యూస్గా మనకి నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ అయితే, లేదంటే నెగిటివ్ గ్రోత్ అనుకోండి ప్రస్తుతానికి నేను మళ్ళీ వెళ్ళదలుచుకోండి. జీడిపి అనేది నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది అనుకోండి, జీడిపి నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ అవుతే మనం దాన్ని ఖచ్చితంగా ఏమంటాం రిసెషన్ అని చెప్తుంటాం, సింపుల్గా మీకు అర్థం అవడానికి కోసం. మరి ఇప్పుడు జీడిపి నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ అవుతుందంటే వేటి యొక్క ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు వేటి యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ఏమైతే ఉందో, సో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ఏమైపోయింది మనకి తగ్గుతుంది. గూడ్స్ అండ్ సర్వీస్ యొక్క ప్రొడక్షన్ ఏమైంది తగ్గుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ తగ్గితేనే దాన్ని ఏమంటాం మనం రిసెషన్ అంటాం కదా. సో అలా గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ తగ్గిపోయి సో మనకి జీడిపి అనేది ఏ గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది, నెగిటివ్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది. డన్. సో మరి ఇలా రిసెషన్ టైంలో ఏం జరుగుతుంది, రిసెషన్ టైంలో వస్తువుల ఉత్పత్తి లేనప్పుడు ఖచ్చితంగా ఏం పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. రైట్, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. కానీ కొన్ని రోజులు గడిచిపోయినాయి, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయట. గడిచిపోయిన తర్వాత రిసెషన్ నుంచి ఎకానమీ ఏమవుతుందట అమ్మ, రికవరీ అవుతుందట. అంటే వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది అనమాట. వస్తువుల ఉత్పత్తి పెరగడం స్టార్ట్ అయింది. మరి వస్తువుల ఉత్పత్తి ఎందుకు పెరుగుతుందంటే దానికి గవర్నమెంట్ కొన్ని యాక్షన్స్ తీసుకోవచ్చు. గవర్నమెంట్ తీసుకునే చర్యల వల్ల ఏముండొచ్చు, జనరల్గా రిసెషన్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ అనేది సో రిసెషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే లో ఇంట్రెస్ట్ రేట్కి లోన్స్ ఇస్తుంది. చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఏమి ఇస్తుంది, మనకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి లోన్స్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ అనేది దాన్ని ఏం చేస్తారు, పీపుల్ ఈజీగా మనీ వస్తుంది కాబట్టి పీపుల్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత పీపుల్ మనీ తీసుకొని ఏం చేస్తారు, సో ఏదైనా ఒక వస్తువులని కొనడానికి ట్రై చేస్తారు. కాబట్టి డిమాండ్ ఫర్ ద గూడ్స్ ఏమవుతుంది పెరుగుతుంటుంది. డిమాండ్ ఫర్ ద గూడ్స్ పెరిగి అప్పుడు ఎకానమీ స్లోగా ఏమవుతుంటుంది, రికవరీ అవుతుంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా రిసెషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, గవర్నమెంట్ అనేది చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి లోన్స్ ఇవ్వాలి, మనీని ఇవ్వాలి జనాలకు. అప్పుడు మనీ అని తీసుకొని జనాలు ఏం చేస్తారు, కొనడం స్టార్ట్ చేస్తారు. వస్తువుని కొనడం స్టార్ట్ చేసినప్పుడు వస్తువులకు ఏం పెరుగుతుంది, మళ్ళీ డిమాండ్ అనేది పెరుగుతుంది. రైట్, సో డిమాండ్ అనేది పెరగడం జరుగుతుంది. సో కాబట్టి అలా రికవరీ అవుతుంది. రికవరీ అవుతున్నప్పుడు ఏం పెరుగుతుందంట, అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరుగుతుందని చెప్తున్నాడు. రీకవర్ అవుతున్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది ఎందుకు అని అడుగుతున్నాడు. అసలు రీకవర్ అయినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎందుకు పెరగాలి, తగ్గాలి కదా. యాక్చువల్గా రీకవర్ అవుతున్నప్పుడు వస్తువులకు ప్రొడక్షన్ జరుగుతుంది కదా, వస్తువులకి ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఎక్కువ మందికి ఏం జరగాల, ఇప్పుడు ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ జరిగింది, ఎక్కువ మంది అన్ఎంప్లాయిడ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఏమవుతారు, మళ్ళీ ఎంప్లాయిడ్ అవుతారా లేదా, డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ఏమవ్వాలి, ఎంప్లాయిడ్ అవ్వాలి. ఎందుకు ఎంప్లాయిడ్ అవ్వాలి, ఇక్కడ రీకవర్ అవుతుంది, వస్తువులకు ఏం పెరిగింది, డిమాండ్ పెరిగింది. వస్తువులకు డిమాండ్ పెరిగినప్పుడు వస్తువుల యొక్క ఏం పెరుగుతుంది, మనకి ప్రొడక్షన్ పెరుగుతుంది. వస్తువుల యొక్క ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏం పెరుగుతుంది, మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. ఓకేనా, రైట్. కానీ క్వశ్చన్ ఇది కాదు అడిగింది, క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ ఉంది చూడండి. యూజువల్లీ సో ఏమన్నాడు, టెంపరరీ అన్నాడు. యూజువల్లీ టెంపరరీ రైజెస్ అన్నాడు. టెంపరీగా ఒక టెంపరీ పీరియడ్ అన్ఎంప్లాయ్మెంట్ రైజ్ అవుతుంది. లాంగ్ టర్మ్లో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. కానీ టెంపరీ పీరియడ్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరుగుతుంది అంటే చూడండి, ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. ఇక్కడ సడన్గా రిసెషన్లో అందరూ అన్ఎంప్లాయిడ్ అయ్యారు. సడన్గా అందరు అన్ఎంప్లాయిడ్ అయిపోయి ఎప్పుడైతే ఎకానమీ రీకవరీని స్టార్ట్ చేస్తుందో అప్పుడు సడన్గా ఏమవుతుంది, అందరూ ఒకేసారి జాబ్ని కోరుకుంటారు. అంటే అప్పుడు మార్కెట్లో మనకి ఏం పెరుగుతుంది, సడన్గా అన్ని రోజుల పాటు అందరూ ఏ జాబ్ లేక ఇంట్లో ఉన్న వాళ్ళు సడన్గా అందరూ ఒకేసారి జాబ్ను కోరుకునేసరికి మార్కెట్లో ఏం పెరుగుతుంది, లేబర్ ఫోర్స్ బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే అంతవరకు రిసెషన్ ఉంది కాబట్టి అందరు జాబులు పోయి ఇంట్లో ఉన్నారు.
సడన్గా ఎకానమీ ఏమవుతుంది, రీకవర్ అవుతుంది. అవుతున్నప్పుడు అందరూ ఒకేసారి మార్కెట్లోకి వచ్చేస్తారు, జాబ్ కావాలి. అలా టెంపరీ పీరియడ్ ఏముంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కాదు, ఒక సంవత్సరం తర్వాత ఏమైతే ఆటోమేటిక్గా మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఎకానమీ రీకవర్ అయిపోద్ది కాబట్టి. కానీ టెంపరీగా ఏమవుతుంది, పెరుగుతుంది, ఎందుకంటే సడన్గా లేబర్ ఫోర్స్ అంతా ఏమవుతుంది, మార్కెట్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి ఏమన్నాడు క్వశ్చన్. సో ద రికవరీ ఫ్రమ్ ద recession leads to the drastic fall in the demand for the goods and services. Labor force participation rate increases as the more number of the workers encouraged to find the jobs in the hope of the recovery. And large highly mechanized firms do not recover as quickly small firms, which tends to depress employment. And data collection is suspended in the most of the nations for the long period of the time after the recession. అడుగుతున్నాడు. సో ఇక క్లియర్గా మనకు తెలిసింది ఏంటిది, సో ఆన్సర్ ఏంటిది, సో బి అన్నమాట. అంటే ఆ టెంపరీ పీరియడ్లో మనకి ఏమవుతుంది, పెరగడానికి అవకాశం ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సెంట్రల్ టు ద క్యాపిటలిజం. క్యాపిటలిజం అంటే ఏంటిది, మనకి జేఎం కీన్సే చెప్పాడు కదా, సారీ ఆడమ్ స్మిత్ చెప్పాడు కదా ఏంటిది, క్యాపిటలిజం. సో క్యాపిటలిజం అనే ఫిలాసఫీని ఇచ్చింది ఎవరు, ఆడమ్ స్మిత్. ఏ బుక్లో, వెల్త్ ఆఫ్ ద నేషన్స్లో ఇచ్చాడు. 1776లో మనకి వెల్త్ ఆఫ్ ద నేషన్స్ అనే బుక్ అనేది ఏమైంది, ప్రింట్ అయింది, రైట్. సో ఇప్పుడు చూస్తే ఏమన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ టు ద సెంట్రల్ క్యాపిటలిజం అన్నాడు. క్యాపిటలిజానికి క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయన్నాడు. ఒకటి నెంబర్ 1 చూడండి, మార్కెట్ డిటర్మైన్డ్ ప్రైస్ సిస్టమ్ అండ్ కాంపిటేటివ్ మార్కెట్స్ అండ్ ఓనర్షిప్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ బై ద స్టేట్ అండ్ ద ఇన్కమ్. ఇది బేసిక్ క్వశ్చన్. క్యాపిటలిజం అనేది తెలుసు. క్యాపిటలిజం అంటే కూడా అంతే ఎవరు ఉంటారు, ప్రైవేట్ సెక్టార్సే ఉంటారు. ప్రైవేట్ సెక్టారే ఉంటారు కాబట్టి ప్రైజెస్ ఎవరు డిటర్మైన్ చేస్తారు, మార్కెటే డిటర్మైన్ చేస్తుంటారు, మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ ఆధారంగా, రైట్, కరెక్టే. అందరు ప్రైవేట్ వాళ్ళే ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఏముంటుంది, కాంపిటేటివ్ మార్కెట్స్ ఉంటాయి, రైటే. ఓనర్షిప్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ బై ఎవరు, గవర్నమెంట్ చేతుల్లో ఉంటుందా, సో కాదు, గవర్నమెంట్ చేతుల్లో ఉంటే ఇది ఏ ఎకానమీ అవుతుంది, మనకి సోషలిస్టిక్ ఎకానమీ అవుతుంది, గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరి చేతుల్లో ఉంటుంది, ఇక్కడ ప్రైవేట్ పర్సన్స్ చేతుల్లో ఉంటుంది, దేంట్లో, క్యాపిటలిజంలో, రైట్. సో ఇన్కమ్ లో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయని చెప్తున్నాడు. లో ఇన్కమ్ ఉంటాయా, క్యాపిటలిజంలోనే హై ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. ఎందుకంటే నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రైజెస్ అనేది, మార్కెట్లో ప్రైజెస్ అనేది చాలా హై ఉంటాయి. ఆ వస్తువులని కొనడానికి డబ్బులున్న వాళ్ళే కొనుక్కుంటారు తప్ప డబ్బులు లేని వాళ్ళు, పేదవాళ్ళు, పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బుల్ని కొనడానికి అవకాశం లేదు, ఆ వస్తువుల్ని కొనడానికి అవకాశం లేదు. సో అందువల్ల సొసైటీలో ఎక్కువ మొత్తంలో ఏమైనా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగినాయి. అంటే నేను షార్ట్కట్లో చెప్తున్నాను, దీన్ని పెద్దగా మీకు ఆల్రెడీ చాప్టర్లో చెప్పినాను. సో కాబట్టి హై ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. సో ఈ రెండు అనేటివి ఏంటి, రాంగ్. సో ఏమన్నాడు క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్కరెక్ట్, ఈ రెండు ఇన్కరెక్ట్, 3 and 4. సో ఆన్సర్ ఏంటి, 3 and 4 రిగార్డింగ్ ద క్యాపిటలిజం. సెల్ఫ్ రిలయన్స్, తన కాళ్ళ మీద తను నిలబడడం అంటే ఏంటిది, మన ఎకానమీ సెల్ఫ్ రిలయంట్, ఆత్మనిర్భర్ భారత్. మన నిర్మలా సీతారామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ లేదా దాన్నే మనం ఏమంటే సెల్ఫ్ రిలయన్స్ అని చెప్తుంటాం. సెల్ఫ్ రిలయన్స్ లేదా ఆత్మనిర్భర్ భారత్. సో కాబట్టి ఈ ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయన్స్ అంటే మీనింగ్ ఏంటిది, అసలు దీనికి కాంటెక్స్ట్ ఏంటి, మన కాళ్ళ మీద మనం నిలబడము. సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటిదో చూడండి. meets all demands for the goods and services from its domestic production, exports of the sum of the goods and does not import anything, has a sufficient foreign exchange reserves to buy and the needs, and meet the demands of the certain, ఇక్కడ చూడండి ఏమన్నాడు, certain మాత్రమే ఉంది, certain vital goods and services from the domestic production. ఇక్కడ చూస్తే all demand, చూడండి రెండు ఆప్షన్స్ ఏమున్నాయి, meets all its demand from the goods and services from its domestic production and meets certain vital goods from the domestic production. ఓకేనా, అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే మనం ఏ దేశం మీద డిపెండ్ అవ్వకూడదు, అంతే కదా. సో ఏ దేశం మీద, నువ్వు ఎందుకు గవర్నమెంట్ గ్రూప్ 2 కొట్టాలి, గ్రూప్ 1 కొట్టాలనుకుంటున్నావు, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనే కదా, అంతే కదా. సో కాబట్టి ఇక్కడ కూడా సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అంటే మనకు కావాల్సిన ప్రతి వస్తువు మన దేశంలోనే ఏం జరగాలి, ప్రొడక్షన్ అనేది జరగాలి, వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకూడదు. సో కాబట్టి ఆబ్వియస్గా ఏంటి ఆన్సర్ 1 అనేది అవుతుంది. సో మీట్ ఆల్ ఇట్స్ డిమాండ్ ఆఫ్ ద గూడ్స్ అండ్ ద సర్వీసెస్ ఫ్రమ్ ఇట్స్ డొమెస్టిక్ ప్రొడక్షన్. మన దేశంలో ఏవైతే ఉన్నాయో వస్తువుల యొక్క డొమెస్టిక్ ప్రొడక్షన్ మొత్తం కూడా ఇక్కడే జరగాలి. ఇలా మనకి క్వశ్చన్స్ ఏంటి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇలా క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. ఓకేనా, సో కాబట్టి డెఫినెట్గా క్వశ్చన్స్ రావచ్చు ఇలా ఎగ్జామినేషన్లో. జస్ట్ మీకు ఏంటి శాంపుల్గా చూపించడం అనేది జరిగింది, ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఇంకా టఫ్ క్వశ్చన్లు పెడితే మీకు భయం ఎక్కువ అవుతుంది కాబట్టి అందువల్ల. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే సో అమరావతి ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోండి. సో దీని ద్వారా కోర్స్ అనేది పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తెలంగాణ వాళ్ళైతే ఏంటిది జీనియస్ ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు, జీనియస్ ఆన్లైన్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.